తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది. ఈ మాట ఒక పుష్కర కాలం గడిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా తెర మీద వినిపిస్తూ ఉన్నటువంటి పదం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కొన్ని కుట్రలు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉంటున్నటువంటి కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆంధ్ర అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణని మోసం చేసే స్థితిలో ఇప్పుడు తెలంగాణ ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కూడా నిర్వహించడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఉన్నారు. అన్న నమస్తేనా? ఏ విధంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడుతూ ఉన్నది, అసలు ఏం చెప్పాలనుకున్నారు దీన్ని? అంటే తెలంగాణ అస్తిత్వం కొత్తగా ప్రమాదంలో ఉన్నదని కాదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని రకాల ప్రజల్ని కలుపుకొని పోవాలి అన్న ఒక భావనతోని అప్పటి తెలంగాణ ప్రభుత్వం నడిచింది. అప్పటికి కూడా తెలంగాణ పట్ల నువ్వు అప్పటి మొట్టమొదటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినారు. అంటే అది మన అస్తిత్వాన్ని వాళ్ళు నిరాకరించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందంటేనే మన అస్తిత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసినట్టు లెక్క. సో అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది నడవలేదు అది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నది కనుకనే తెలంగాణలో వాళ్ళు పాగా వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరు పాగా వేసినా మనకి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని కించపరచడం, అవమానపరచడం, ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు, ఉద్యమాన్ని అవమానపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు తెలంగాణలో మేము వచ్చి పార్టీలు పెడతాము, మేము ఇక్కడ పని చేసుకుంటాము అంటే అది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అని మనం అనుకుంటాం. అది ఒక అస్తిత్వానికి సంబంధించిన అంశమే అంటాం. ఎందుకంటే నువ్వు మా ఉద్యమానికి సపోర్ట్ చేసి మా ఉద్యమకారుల్ని, అమరుల్ని గౌరవించి నేను కూడా ఇక్కడ ఒక ప్రజాస్వామికంగా నువ్వు బిహేవ్ చేసి ఉంటే కనుక సరే నువ్వు ఒక ప్రజాస్వామికంగా ఇక్కడ పని చేసుకుంటావు అనే భావన మాకు ఉండేది. కానీ నీ ఉద్దేశాలు వేరే ఉన్నాయి కదా, మీ ఉద్దేశాలు వేరే ఉన్నాయి కనుక మేము అటువంటి వద్దనుకుంటాం. ఒక పార్టీలే కాదు, ఒక పార్టీలనే అంటలేం, అన్ని రకాలుగా తెలంగాణ అస్తిత్వం మీద నువ్వు తెలంగాణలో ఉన్న నువ్వు మీడియా రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా తెలంగాణ వ్యక్తులకు ప్రాధాన్యత లేని పరిస్థితి ఇప్పుడు కల్పించబడింది ఈ ప్రభుత్వంలో. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే చాలా పోస్టింగ్లలో కూడా తెలంగాణ అధికారులు ప్రయారిటీ లేదు, తెలంగాణ వ్యక్తులకు ప్రయారిటీ లేదు. మొత్తం ఎవరైతే ఈ తెలంగాణని వ్యతిరేకించారో, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారో వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. కనుకనే రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రమాదంలోకి ఇంకా ప్రమాదాలకు పోవద్దనే అందరం కూడా అలర్ట్ అయినాం. ఇదే విషయానికి సంబంధించి ఈ ఒక ఇడుపు కాగితం అని చెప్పి ఒక సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. దాని మీద ఈరోజు ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో బీభత్సంగా చర్చ నడుస్తూ ఉన్నదని. దాని మీద ఆ ఇడుపు కాగితం అంటే ఆంధ్ర తెలుగులో దీనికి ఏమన్నా డబ్బింగ్ ఉంటుందా అని చెప్పి ఒక పోస్ట్ పెడితే దాని మీద చర్చ నడుస్తూ ఉన్నది. అది ఏంది అసలు? వాళ్ళకి సంబంధించినటువంటి సినిమాలు కూడా మనం చాలా వరకు ఆదరిస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తాం. ఎందుకు ఈ ఒక్క వర్డ్ని కూడా తీసుకోలేకపోతా ఉన్నారు? దాని మీద ఏం చెప్తారు? అంటే ఇదే కొందరు వ్యక్తులు, అందరు వ్యక్తులు ఇట్లా ఉండరు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రజల మనోభావాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వ్యక్తులకు రాజకీయ శక్తుల ప్రేరేపితం ఉంటుంది. ఇండివిజువల్ ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు ఇక్కడ నువ్వు విజయవాడ, విశాఖపట్నం, మిగతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి అందరూ మాట్లాడరు. కానీ ఏదైతే పొలిటికల్ మోటివ్స్, ఇంకా వేరే రకమైన మోటివ్స్ ఏవైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. సో అంటే ప్రజల మధ్య ఒక అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం ఇట్లాంటి వ్యక్తులు చేసి ఈ ఇద్దరి మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తారు. అది కాదు ఇప్పుడు జరిగేది. ఇప్పుడు ఇడుపు పత్రం ఆయనకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాదు, తెలంగాణ పదాలు ఆయన వరకు తెలియదు. తెలియకపోతే సైలెంట్గా ఉండాలి, సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. నేను దాని మీద కామెంట్ చేసి మీకు డబ్బింగ్ చెప్పడం వస్తుందంటే మరి నీ రమ్మని చెప్పి డబ్బింగ్ స్టూడియో గారు రమ్మను, మా తెలంగాణ ఊర్లో ఉన్న మా గంగవ్వని తీసుకొస్తాం. డబ్బింగ్ బాగా మా గంగవ్వ బాగా చెప్తుందా, లేకుంటే మీ ఇంకెవరైనా డబ్బింగ్ ఆర్టిస్టులు వస్తారా, ఎవరు బాగా చెప్తారో మేము చూస్తాం డబ్బింగ్ కూడా. సో ఇట్లాంటివి కూడా. ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఎవడో అనామకుడు పెట్టిన దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా పెట్టేవాళ్ళు అయినా సరే ఇట్లాంటి వారి పట్ల కఠినంగా వివరించాల్సినది ప్రభుత్వం. ఇట్లాంటి వైషమ్యాలని రెచ్చగొట్టినప్పుడు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కదా. ఎందుకు వివిధ రకాల వ్యక్తులు తెలంగాణ భాషను కించపరిచిండ్రు, మనిషి వేషాధారణను కించపరిచిండ్రు, మొత్తం వాళ్ళందరినీ విలన్లుగా పెడుతున్నారు. అరే యాదగిరి, మల్లేశం, మన విలన్లకంతా మన పేరు పెడుతున్నారు, ఆ హీరోలకు వాళ్ళ పేరు పెట్టుకుంటారు. సో ఇటువంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది? అంటే అట్లాంటి వ్యక్తులకు
ప్రభుత్వం సహకారం ఇస్తుందా, ఎంకరేజ్ చేస్తుందా? సో మరి ఏదో రకంగా ఇండైరెక్ట్గా ఊతం ఇస్తుందా అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇండైరెక్ట్గా ఉన్నారు కనుకనే ఇండైరెక్ట్గా ప్రభుత్వంలోంచి ఉన్న వ్యక్తులు సహకారం ఉండి ఉంటుంది కనుక ఇటువంటి వ్యక్తులందరూ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవడం మూలంగా ఏంది, వాడు పనికి ఇప్పుడు చెప్పారు కదా చెత్త కామెంట్ అది. దానివల్ల ఏమైంది, వాడు కూడా తెలియదు, అంత పెద్ద మనిషి అని కూడా కాదు. కానీ ఏమవుతుంది, నువ్వు నేను తెలంగాణలో సమాజం అరే వీడు ఇంత కామెంట్ చేస్తాడు అని చెప్పి ఉద్రేకానికి లోనయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏమైంది, తెలంగాణలో ఒక అల్లకల్లలో మా శాంతికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేసే వారి పట్ల మనం కూడా అలర్ట్గా ఉండాలి. రేపు భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే ఒక పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే మేము భావిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు అందరికంటే సరే ఏదేమైనప్పటికీ తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి పరిస్థితి, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజా ప్రయోజనాలని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన సైలెంట్గా ఉంటూ మొన్న బాజాబ్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వచ్చి మీ అయ్య జాగీరా ఇదని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడితే దీని మీద ఎందుకు స్పందించరు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి నుండి ఆయన క్వశ్చన్ చేసిండు, పొన్నం ప్రభాకర్ ఆన్సర్ ఇచ్చి అయిపోయాయని చెప్పి ఒక తేలికపాటి ఆన్సర్ని ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అన్న ఇదంతా? అంటే మనము చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు ఈయన మన రేవంత్ రెడ్డి, సో అట్లే చూడాలి. చంద్రబాబు ఏ రకంగా ఆలోచిస్తాడో రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగానే ఆలోచిస్తుండని ఇది చూడాలి. అంటే తెలంగాణ కోసం ఏం చేయనట్టేనా? అంటే ఆయనకు ఉద్దేశం అట్లా కాదు కదా, నీకు ఆయన ఏం చేయిస్తున్నట్టు నటి ప్రజలకు అధికారం ఇచ్చారు, తెలంగాణ కోసం చేస్తావా 5 ఏళ్ళు అడిగేటోడు ఎవరు ఉంటారు? సో ఆయన బిహేవియర్ మొత్తం ఇంతకుముందు చాలామంది మన రౌండ్ టేబుల్ చెప్పారు కదా, నీకు రెడ్ కోచ్ చైర్మన్ ఆంధ్ర, టీ హబ్ చైర్మన్ ఆంధ్ర, సీఎం సిపిఆర్ఓ ఆంధ్ర, సీఎం వాళ్ళు 5-6 మంది పిఆర్ఓలు కూడా ఆంధ్ర వాళ్ళు. చాలామందికి ఆంధ్ర ఉన్నతాధికారులకు కూడా మంచి మంచి పోస్టింగ్లు ఇచ్చినాం. అంటే వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వద్దు అని మేమంటలే, ఇదే క్యాడర్లో ఉండాలో సరే, కానీ తెలంగాణ ఉద్యమం మీద విషం జిమ్మినలకు ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్పి అంటున్నాం. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వనులకు అటువంటి లోకల్ పోస్టింగ్లు ఇవ్వద్దని మేము అడుగుతాం. ఇవన్నీ కూడా అంతే కదా, మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు ఏమైతేనేమో తెలంగాణ స్పిరిట్ ఉంటుంది. నేను ఉద్యమంకి వ్యతిరేకించిన తెలంగాణ స్పిరిట్ ఎందుకు ఉంటుంది? తెలంగాణ విషయంగా కూడా ఉంటుంది కదా. బహుశా వీళ్ళందరూ వెన్నుదన్నుతోనే ఇట్లాంటి వాళ్ళు రాతలు రాస్తున్నారని అర్థమవుతుంది. మీరేం చెప్తున్నారు రేవంత్ రెడ్డి? అదే చెప్తున్నాను నేను, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బలవంతంగా తెలంగాణ వివాదం ఎత్తుకున్నాడు. జర్నలిస్ట్ అందరం ఒత్తిడి చేస్తే తెలంగాణలో కొన్ని సందర్భాలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు కనుక ఇదే పద్ధతి కొనసాగిస్తే రేపు ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. మీ పద్ధతి మార్చుకోండి. తెలంగాణ మీద దాడి, తెలంగాణ మీద అన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో దోచుకుని దాడి జరుగుతుంది, తెలంగాణ మీద సాంస్కృతికమైన దాడి జరుగుతుంది, తెలంగాణలో ఉన్న ఉద్యోగాలని వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అన్ని రకాల ఈ దోపిడిని మీరు కనుక అడ్డుకట్టు వేయగలితేనే రేపు మీకు భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ లేకపోతే మీరు మళ్ళీ తెలంగాణలో గెలవడం కష్టం. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా తెలంగాణ మీద అనేక కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక స్వేచ్ఛ వచ్చింది. దీనంతటికీ కారణం ఆ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకు ఒక తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడకుండా, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడకుండా ఉంటే రానున్నటువంటి రోజుల్లో మీకు రాజకీయ భవిష్యత్తు కూడా దూరం చేస్తారు తెలంగాణ ప్రజలు అని చెప్పి క్రాంతి అన్న చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.